మన ముందు సోనూ కుమార్ రాసిన ది లెజెండ్ మైండ్ అనే పుస్తకం నుంచి కొన్ని కీలకమైన అధ్యాయాలున్నాయి. అవును. ఇది చదువుతుంటే ఏదో స్వీయ అభివృద్ధి పుస్తకంలా లేదు, ఒక ఎపిక్ సినిమా స్క్రిప్ట్లనిపించింది నాకు. కరెక్ట్. ఆ ఫీల్ వస్తుంది. రచయిత మనలో ప్రతి ఒక్కరిలో ఉండే 3 శక్తివంతమైన పాత్రల గురించి మాట్లాడుతున్నారు. లెజెండ్, కింగ్ మరియు గాడ్. అంటే ఒక వ్యూహకర్త, ఒక పాలకుడు, ఆ తర్వాత ఒక దైవం. 3 భిన్నమైన పాత్రలు. ఈరోజు మన చర్చ అంతా ఒక ప్రశ్న చుట్టూ తిరుగుతోంది. ఒకే వ్యక్తి ఈ 3 పాత్రలను ఒకేసారి పోషించగలడా? మంచి ప్రశ్న. ఎందుకంటే లెజెండ్ లాంటి చల్లని వ్యూహం, రాజులాంటి గంభీరమైన బాధ్యత, మళ్ళీ దేవుడిలాంటి అనంతమైన కరుణ, ఇవి ఒకదానికొకటి కాస్త విరుద్ధంగా అనిపించట్లేదా? నిజమే, పైకి చూస్తే అలానే అనిపిస్తుంది. సో ఈ పుస్తకం ఈ పాత్రల గురించి ఏం చెబుతోందో కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. ఎందుకంటే రచయిత సోనూ కుమార్ ఇక్కడ సాధారణ సలహాలివ్వట్లేదు. లేదు. ఆయన చెస్ బోర్డ్, సింహాసనం, దైవత్వం ఇలాంటి శక్తివంతమైన రూపకాలను వాడుతున్నారు. అవును. పుస్తకంలో తరచుగా జై గురుదేవ్ అనే వాక్యం రావడం, శివుడికి అంకితమివ్వడం, ఇవన్నీ దానికొక ఆధ్యాత్మిక లోతును కూడా ఇస్తున్నాయి. కరెక్ట్. కాబట్టి మనం ఈ 3 పాత్రల ప్రపంచంలోకి ప్రవేశించి వాటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, అయితే ఆ సినిమా మొదటి రీల్తో మొదలు పెడతాం. అధ్యాయం 10, లెజెండ్లా నాయకత్వం వహించండి. ఇక్కడ నాయకత్వాన్ని ఒక లెజెండరీ చెస్ ప్లేయర్తో పోల్చారు. విజువలైజ్ చేస్తే ఒక గ్రాండ్ మాస్టర్ గంటల తరబడి నిశ్శబ్దంగా ఆ బోర్డు వైపు చూస్తూ తన మనసులోనే వందల కొద్దీ ఎత్తుగడలు వేస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఖచ్చితంగా. మొదటి సూత్రం అదే చెప్తోంది, మాస్టర్ ద బోర్డ్. అంటే మీ సామ్రాజ్యాన్ని పూర్తిగా తెలుసుకోండి అని. ఇది కేవలం పావుల పేర్లు తెలుసుకోవడం కాదు, ఆ గ్రాండ్ మాస్టర్కి బోర్డులోని 64 గడులు, ప్రతి పావు యొక్క బలం, బలహీనత, వాటి మధ్య ఉన్న డైనమిక్స్ అన్నీ కంఠస్థంగా ఉంటాయి. అలాగే ఒక నాయకుడు తన బృందం, సంస్థ, మార్కెట్, పోటీదారుల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. పైపైన కాదు, లోతుగా. అంటే కేవలం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కాదు, ఒక అంతర్దృష్టిని, ఒక ఇంట్యూషన్ని పెంచుకోవడం లాంటిదా? అవును. ఇక రెండవ సూత్రం దీన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఏంటది? థింక్ సెవరల్ మూవ్స్ అహెడ్. అంటే అనేక ఎత్తుగడలు ముందుగానే ఆలోచించడం. ఓకే. ఒక సాధారణ ఆటగాడు నేను ఈ పావును కదిపితే అవతలి వ్యక్తి ఏం చేస్తాడు అని ఆలోచిస్తాడు. అంతే. ఒక్క మూవ్. కానీ ఒక లెజెండ్ నేను ఈ పావును కదిపితే వచ్చే 10 ఎత్తుగడల తర్వాత బోర్డ్ ఎలా ఉంటుంది, అంతిమ చెక్మేట్ ఎలా సాధించాలి అని ఆలోచిస్తాడు. వావ్, ఇది ఫ్యూచర్ని ఊహించడం లాంటిది. అవును, దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించడం. ఇక్కడే ఒక ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే కాస్త కఠినమైన సూత్రం వస్తుంది. సాక్రిఫైస్ ఫర్ ఎ గ్రేటర్ గుడ్. గొప్ప మేలు కోసం త్యాగం. అవును, త్యాగం. ఆటలో గెలవడం కోసం ఒక గ్రాండ్ మాస్టర్ కొన్నిసార్లు తన అత్యంత శక్తివంతమైన రాణిని కూడా త్యాగం చేస్తాడు. కాని నిజ జీవితంలో ఇది చాలా కష్టం కదా. చాలా కష్టం. ఒక నాయకుడు అలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటాడు? అది వ్యూహాత్మక త్యాగమా లేక కేవలం ఒక తప్పుడు నిర్ణయమా అని ఎలా తెలుస్తుంది? మంచి ప్రశ్న అడిగారు. చూడండి, పుస్తకం ప్రకారం ఇది గుడ్డిగా చేసే త్యాగం కాదు. ఓకే. ఇదొక లెక్కించిన నష్టభయం, క్యాల్కులేటెడ్ రిస్క్ అనమాట. ఒక ఉదాహరణ చెప్పగలరా? ఒక సీఈఓ తన సంస్థకు బాగా లాభాలు తెచ్చిపెడుతున్న ఒక పాత ఉత్పత్తిని ఆపివేసి ఆ వనరులన్నింటినీ భవిష్యత్తులో రాబోయే ఒక కొత్త ప్రమాదకరమైన టెక్నాలజీపై పెట్టుబడిగా పెట్టవచ్చు. షార్ట్ టర్మ్లో అది నష్టం కదా? ఖచ్చితంగా. స్వల్పకాలంలో అది పెద్ద నష్టంలా కనిపించవచ్చు, అందరూ విమర్శించవచ్చు కూడా. అవును. కాని ఆ నాయకుడికి తెలుసు, ఆ త్యాగం భవిష్యత్తులో సంస్థను 10 ముందుకు తీసుకెళ్తుందని. అది సాధారణ మేనేజ్మెంట్ కాదు, అది లెజెండరీ నాయకత్వం. యు రిమైన్ కామ్ అండర్ ప్రెషర్. ఇవి కూడా దీనికి బలాన్ని చేకూరుస్తాయి. ఖచ్చితంగా. చెస్లో ఒక సాధారణ సిపాయి కూడా చివర గడికి చేరితే రాణిగా మారగలదు. అవును. అలాగే ఒక లెజెండరీ లీడర్ బృందంలోని ప్రతి ఒక్కరి సామర్థ్యాన్ని గుర్తిస్తాడు, ఎవరినీ తక్కువ అంచనా వేయడు. ఇక ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండటం అనేది ఒక నటన కాదు, అదొక ఆయుధం. ఆయుధమా? అవును. ఘడియారం టిక్టిక్మంటున్నా, ప్రత్యర్థి ఒత్తిడి తెస్తున్నా ఒక లెజెండ్ హృదయ స్పందన స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే భావోద్వేగాలు వ్యూహాన్ని దెబ్బతీస్తాయని అతనికి తెలుసు. ఒకవేళ తప్పు ఎత్తు వేసినా దాన్ని వ్యక్తిగత వైఫల్యంగా చూడడు, ఆటలో నేర్చుకోవాల్సిన ఒక పాఠంగా చూస్తాడు. ఈ అధ్యాయంలో రచయిత లెజెండ్ ప్రవర్తనను వర్ణించిన తీరు నాకు బాగా నచ్చింది. చెప్పండి.
తరగతిలో వెనుక బెంచీలో కూర్చుని ఎవరితోనూ మాట్లాడకుండా అందర్నీ గమనించి వాళ్ల తప్పుల నుండి నేర్చుకుని హ్మ్, చివరి పరీక్షలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునే విద్యార్థిలా ఉంటాడట. ఇది కొంచెం వింతగా ఉంది. ఓవర్ థింకింగ్ మంచిది కాదు కదా? నిజమే. సాధారణంగా ఓవర్ థింకింగ్ అంటే ప్రతికూలమైనది. కానీ ఇక్కడ రచయిత ఉద్దేశం వేరు. అంటే లెజెండ్ తన మనసులోనే అనేక యుద్ధభూములను సృష్టిస్తాడు. ఒకే సమస్యకు 10 రకాల పరిష్కారాలను ఊహించుకుని వాటితో మానసికంగా యుద్ధం చేసి చివరకు అత్యుత్తమమైన దాన్ని ఎంచుకుంటాడు. ఓ అలాగా. అందుకే అతను బయటకు ప్రశాంతంగా కనిపిస్తాడు. అనవసరమైన మాటలు, పనులకు దూరంగా ఉంటాడు. ఉమ్, ఇందులో ఇంకో ఆసక్తికరమైన పాయింట్ కూడా ఉంది. అతను శత్రువుకు 3 అవకాశాలిస్తాడట. 3 అవకాశాలా? అవును, కాని 4గోసారి అతని ఓపిక నశించినప్పుడు రాక్షసుడిలా ప్రతిస్పందిస్తాడట. వావ్! ఇక చివర్లో లెజెండ్ అనే పదానికి ఒక అక్రానిమ్ ఉంది. అవును, లెగసీ, ఈవెన్ గాడ్ అండ్ నాట్ డీమన్స్. దీని అర్థం దేవుళ్ళో రాక్షసుల శక్తి అంతమైన చోట ఒక లెజెండ్ పుడతాడు అని వివరించారు. ఈ పదాలకు ఆ వాక్యానికి మధ్య సంబంధం నాకు కొంచెం అస్పష్టంగా అనిపించింది. ఇది అక్షరార్థంగా తీసుకోవాల్సిన అక్రోనిం కాదు. మరి ఇది ఒక తాత్వికమైన ప్రకటన. దేవుళ్ళు అంటే మంచి, రాక్షసులు అంటే చెడు అనుకుంటే ఒక లెజెండ్ ఈ ద్వంద్వానికి అతీతంగా ఉంటాడు. అంటే మంచి చెడుకు అతీతంగానా? అవును, అతను కేవలం మంచివాడు కాదు, కేవలం చెడ్డవాడు కాదు. అతను పరిస్థితికి తగ్గట్టుగా తన అంతిమ లక్ష్యం కోసం ఏదైనా చేయగల శక్తి. అతను నియమాలను పాటించడు, నియమాలను సృష్టిస్తాడు. ఆ ఉన్నత స్థాయిని సూచించడానికి రచయిత ఈ సింబాలిక్ నిర్వచనాన్ని ఇచ్చారన్నమాట. అర్థమైంది. అంటే లెజెండ్ అంతా బాహ్య ప్రపంచాన్ని, అంటే చెస్ బోర్డ్ను నియంత్రించడం గురించి. అవును, కాని నిజమైన శక్తి కేవలం బయట ప్రపంచాన్ని నియంత్రించడంలోనే ఉందా, లేక మనల్ని మనం నియంత్రించుకోవడంలో ఉందా? సరిగా పాయింట్కొచ్చారు. ఇది మనల్ని రెండవ పాత్ర వైపు తీసుకెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. లెజెండ్ వ్యూహం బాహ్య ప్రపంచంపై ఆధిపత్యం కోసం. కాని రెండవ పాత్ర రాజు. రాజు అతను అంతర్గత ప్రపంచంపై సార్వభౌమాధికారం కోసం ప్రయత్నిస్తాడు. ఇక్కడే అధ్యాయం 11 మొదలవుతుంది. రాజులా జీవించండి. రాజు అనగానే మనకు సంపద, అధికారం, రాజభవనాలు గుర్తుకొస్తాయి. కాని రచయిత ఇది వాటి గురించి కాదని, కాదు, అంతర్గత సార్వభౌమాధికారం గురించని స్పష్టంగా చెప్పారు. ఏంటది అసలు? దీనికి 3 స్తంభాలున్నాయి. మొదటిది ఆత్మగౌరవం మరియు ఆత్మవిశ్వాసం. హ్మ్, ఒక రాజు తన విలువను ఇతరుల ప్రశంసలు లేదా విమర్శల ఆధారంగా నిర్ణయించుకోడు. అతనికి తన విలువ తెలుసు. ఇది అహంకారం కాదు, ప్రశాంతమైన నిశ్చయత. ఓకే. రెండవది నిగ్రహం మరియు ఉనికి. అంటే భావోద్వేగాలకు బానిస కాకుండా వాటికి యజమానిగా ఉండటం. ఆ ఎంత కష్టమైన పరిస్థితిలోనైనా గౌరవంగా, ప్రశాంతంగా స్పందించడం. ఇక మూడవది దార్శనికత మరియు లక్ష్యం. అంటే ఒక విజన్ ఉండటమా? అవును, ఒక రాజు కేవలం తనకోసం జీవించడు. తన ప్రజలు, తన రాజ్యం, తనకంటే గొప్పదైన ఒక ఉన్నత లక్ష్యం కోసం పనిచేస్తాడు. ఈ అంతర్గత మనస్తత్వాన్ని బయట ప్రపంచంలో, అంటే మన జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలి? దానిక్కూడా 3 సూత్రాలున్నాయి. మొదటిది నియంత్రణ మరియు యాజమాన్యం తీసుకోవడం. ఓనర్షిప్. ఎగ్జాక్ట్లీ. మన జీవితం మన రాజ్యం. మన జీవితంలో జరిగే వాటికి ఇతరులను నిందించడం, పరిస్థితులను సాకులుగా చూపడం పాలకుల లక్షణం కాదు. మన నిర్ణయాలకు, మన చర్యలకు మనమే పూర్తి బాధ్యత వహించాలి. కరెక్ట్. రెండవది నిరంతర అభివృద్ధి. ఒక మంచి రాజు నిరంతరం నేర్చుకుంటూ ఉంటాడు. సవాళ్లను సమస్యలుగా కాకుండా తనను తాను మెరుగుపరుచుకోవడానికి వచ్చిన అవకాశాలుగా చూస్తాడు. మూడవది మన రాజ్యాన్ని పోషించడం. అంటే మన చుట్టూ ఉన్నవారిని, మన కుటుంబాన్ని, మన సమాజాన్ని అభివృద్ధి చేయడం. వారి పట్ల సహనంతో, గౌరవంతో మెలగడం. ఈ అధ్యాయంలో ఆరోగ్యం మరియు అలవాట్లను రాజు యొక్క ఆలయంగా వర్ణించడం నాకు చాలా ప్రాక్టికల్గా అనిపించింది. అవును, చాలా స్వీయ అభివృద్ధి పుస్తకాలు మానసిక విషయాల గురించే మాట్లాడతాయి, కానీ ఇది శారీరక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టింది. నిజమే. ఎందుకంటే రాజు తన ఆలయాన్ని, అంటే తన శరీరాన్ని అపవిత్రంగా ఉంచుకోడు. నిద్ర, పోషణ, వ్యాయామం అనేవి విలాసాలు కాదు, అవి రాజు పాటించే దినచర్యలో భాగమైన కర్మలు. కర్మలా? అవును. అలాగే
శుభ్రమైన మంచి దుస్తులు ధరించడమనేది ఇతరులను ఆకట్టుకోవడానికి కాదు, అది ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది, దాన్ని పెంచుతుంది కూడా. ఓకే. అలాగే ఒక రాజు తన ఆస్థానం నుండి ప్రతికూల వ్యక్తులను ఎలా తొలగిస్తాడో, అలాగే మన జీవితం నుండి మన శక్తిని హరించే సంబంధాలను తొలగించి మనకు స్ఫూర్తినిచ్చే వారితోనే ఉండాలని రచయిత చెబుతారు. ఇది మన రాజ్యాన్ని మనం కాపాడుకోవడం లాంటిది. ఖచ్చితంగా. ఇక చివర్లో KING అనే అక్రానిం, నో ఇంటర్నేషనల్లీ న్యూ గాడ్, అంతర్జాతీయంగా ఒక కొత్త దేవుడిగా అరియబడినవాడు. ఇది కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ లాగా ఉంది. అవును, మళ్ళీ ఇది కూడా ఒక సింబాలిక్ నిర్వచనమే. దీని వెనకున్న అర్థమేంటి? అంతర్జాతీయంగా తెలియబడటమంటే ఫేమస్ అవడం కాదు. దాని అర్థం మన ప్రభావం మన పరిమితులను దాటి విస్తరించడం. ఒక కొత్త దేవుడిగా అంటే మన జీవితానికి మనమే సృష్టికర్తగా మారటం, మన విధిని ఇతరుల చేతిలో పెట్టకుండా మనమే మన వాస్తవికతను నిర్మించుకోవడం. ఒక రాజు తన రాజ్యాన్ని ఎలా నిర్మిస్తాడో అలా మన జీవితాన్ని మనం నిర్మించుకోవడం అన్నమాట. సరే, లెజెండ్ బయట ప్రపంచాన్ని నియంత్రిస్తాడు, రాజు తనను తాను నియంత్రించుకుంటాడు. అవును, కాని ఇతరులు మన రాజ్యంలోకి చొరబడి మనల్ని బాధపెట్టినప్పుడు ఏం చేయాలి? ఒక రాజైతే బహుశా ప్రతీకారం తీర్చుకుంటాడేమో. తీర్చుకోవచ్చు. కానీ ఈ పుస్తకం మనల్ని అంతకు మించిన ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అదే 3వ పాత్ర. అవును, అధ్యాయం 12, దేవుడిలా క్షమించండి. ఇది బహుశా ఈ మూడింటిలోనూ అత్యంత కష్టమైనది, అత్యంత శక్తివంతమైనది కూడా. రచయిత ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. క్షమించడమంటే మర్చిపోవడం కాదు, జరిగిన దాన్ని సమర్థించడం కాదు, లేదా రాజీ పడటం అంతకంటే కాదు. మరి అలాంటప్పుడు క్షమించడం అంటే ఏంటి? దాని అసలు అర్థమేంటి? క్షమించడం అనేది ఇతరుల కోసం చేసే పని కాదు, మన కోసం మనం చేసుకునేది. మనకోసమా? అవును, ఇది పూర్తిగా ఒక అంతర్గత ప్రక్రియ. ఒక ఉదాహరణతో చెబుతాను. చెప్పండి. ఎవరైనా మనని బాధ పెట్టినప్పుడు అది మన చేతిలో ఒక మండుతున్న బొగ్గును పెట్టినట్లు. మనం పగ, కోపం పెంచుకున్నంతకాలం ఆ బొగ్గును మనమే గట్టిగా పట్టుకుని మన చేతినే కాల్చుకుంటున్నట్లు. ఓహో. క్షమించడమంటే అవతలి వ్యక్తి మంచివాడని కాదు, మన చేతికవుతున్న గాయం మానాలని ఆ బొగ్గుని కింద పడేయడం. వావ్. అంటే మన మానసిక శాంతిని ఇతరుల చర్యల నుండి వేరు చేసుకోవడం, మనల్ని మనం పగ అనే జైలు నుండి విడుదల చేసుకోవడం. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. ఈ ప్రక్రియ కోసం రచయిత 4 స్పష్టమైన దశలను కూడా వివరించారు. అవును. మొదటి దశ, బాధను, కోపాన్ని అంగీకరించండి. హ్మ్. మనం తరచుగా ఈ భావాలను అణిచివేయడానికి ప్రయత్నిస్తాం. నేను బాధపడకూడదు, నాకు కోపం రాకూడదు అనుకుంటాం. కాని రచయిత ముందు వాటిని ఫీల్ అవ్వమంటున్నారా? ఎగ్జాక్ట్లీ, ముందు ఆ భావాలను నిజాయితీగా అనుభవించమంటున్నారు, వాటిని గుర్తించమంటున్నారు. అప్పుడే వాటిని దాటి ముందుకు వెళ్ళగలం. ఓకే. రెండవ దశ. రెండవ దశ, ఇది చాలా కీలకమైనది. కథ నుండి వేరుపడండి. కథ నుండి వేరుపడటమా? అవును, మనకు అన్యాయం జరిగినప్పుడు మనం బాధితుడి పాత్రలో ఇరుక్కుపోతాం. మన గుర్తింపు ఆ కథతో ముడిపడిపోతుంది. ఈ దశలో మనం ఆ కథ నుండి బయటకొచ్చి, నాకు అన్యాయం జరిగింది, కాని నేనే ఆ అన్యాయం కాదు అని గ్రహించాలి. అంటే జరిగిన సంఘటన మన జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే, మొత్తం పుస్తకం కాదు అని అర్థం చేసుకోవడం. సరిగ్గా అదే. ఇక 3వ దశ, భావోద్వేగ రుణాన్ని విడుదల చేయడానికి ఎంచుకోండి. ఇది ఒక చురుకైన నిర్ణయం. ఓకే. క్షమించడం అనేది వాటంతటా అదే జరగదు. వారు క్షమాపణకు అర్హులని కాదు, నేను శాంతికి అర్హుడను, కాబట్టి ఈ బాధను, ఈ భారాన్ని విడుదల చేస్తున్నాను అని మనకు మనమే స్పష్టంగా చెప్పుకోవాలి. 4వ దశ, కరుణను పెంపొందించుకోండి. మొదట మనపై మనం కరుణ చూపాలి. మనపైన మనమేనా? అవును. ఆ తర్వాత మనల్ని బాధపెట్టిన వ్యక్తి కూడా ఒక అసంపూర్ణ మానవుడని, వారిలో కూడా బలహీనతలు, భయాలు ఉంటాయని గ్రహించాలి. ఇది వారి చర్యలను అంగీకరించడం కాదు, వారిని కూడా ఒక మనిషిగా చూడటం. దీనికి కూడా GOD అనే అక్రోనిమ్ ఉంది, గ్రేటెస్ట్ ఆఫ్ డొమినియన్ యూనివర్స్. అవును. అంటే విశ్వం మొత్తానికి గొప్పవాడు. ఇది కూడా ఒక టైటిల్లాగే ఉంది. కరెక్ట్. దేవుడిలా క్షమించడమంటే మన అంతర్గత విశ్వంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించడం. బయట పరిస్థితులు, ఇతరుల చర్యలు మన అంతర్గత శాంతిని నియంత్రించలేనప్పుడు మనం మన భావోద్వేగాలకు అధిపతి అవుతాం. అదే నిజమైన సార్వభౌమాధికారం. అద్భుతం. ఈరోజు మనం ద లెజెండ్ మైండ్ నుండి 3 శక్తివంతమైన పాత్రల గురించి చాలా లోతుగా చర్చించాం. అవును.
బయటి ప్రపంచాన్ని చదరంగంలా ఆడే వ్యూహాత్మక లెజెండ్. తన అంతర్గత ప్రపంచాన్ని ఒక రాజ్యంలా పాలించే సార్వభౌమ రాజు. మరియు పగా ద్వేషాల నుండి విముక్తి పొంది తన అంతర్గత విశ్వానికి అధిపతి అయిన కరుణామయ దేవుడు. ఈ 3 పాత్రలు వేర్వేరు కాదని ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయని గమనించడం ముఖ్యం. ఎలా? లెజెండ్ యొక్క వ్యూహాత్మక ఓర్పు లేకుండా ఒక రాజు తన రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించలేడు. నిజమే. రాజు యొక్క ఆత్మగౌరవం, స్వీయ నియంత్రణ లేకుండా దేవుడిలా క్షమించే అంతర్గత బలం రాదు. మరియు దేవుడిలా క్షమించడం ద్వారా లభించే అంతర్గత స్వేచ్ఛ లేకుండా ఒకరు ఒత్తిడికి లొంగకుండా నిజమైన లెజెండ్గా మారలేరు. ఇవన్నీ కలిసి ఒక సంపూర్ణ వ్యక్తిత్వ వికాస ప్రయాణాన్ని సూచిస్తున్నాయి. అంటే మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికినట్లేనా? ఈ 3 పాత్రలు పరస్పర విరుద్ధమైనవి కావు. కావు. బహుశా అవి ఒకదాని తర్వాత ఒకటి వచ్చే పరిణామక్రమం లాంటివి. బహుశా ఇది ఒక ఎలా చెయ్యాలి అనే గైడ్ కంటే వివిధ జీవన విధానాలపై ఒక తాత్విక ధ్యానంలా ఉంది. అవును. రచయిత మనల్ని ఆలోచింపజేస్తున్నారు, మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తున్నారు. శ్రోతలు మరింత ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. ఈ పుస్తకం ఈ 3 పాత్రలను ఆదర్శాలుగా దాదాపు పురాణ స్థాయిలలో వర్ణించింది. కాని నిజ జీవితంలో ఒక వ్యక్తి ఈ 3ంటినీ పూర్తిగా తనలో నింపుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? లెజెండ్ యొక్క చల్లని వ్యూహం, రాజు యొక్క గంభీరమైన బాధ్యత మరియు దేవుడి యొక్క అనంతమైన కరుణ, ఈ 3ంటినీ ఒకే వ్యక్తి సమతుల్యం చేసుకోగలడా? లేక ఆ వ్యక్తి నిరంతరం వ్యూహానికి, కరుణకు మధ్య, న్యాయానికి, క్షమకు మధ్య నలిగిపోయే ఒక సంక్లిష్టమైన వ్యక్తిగా మిగిలిపోతాడా? ఆలోచించండి.